కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కెనడాలో ఇండియా సినిమాపై దాడులు జరిగాయి. వారంలో 2 సార్లు దాడులు జరిగాయి. గతంలో ఇండియా సినిమా ఆడుతున్న థియేటర్ కు నిప్పు పెట్టారు దుండగులు. తాజాగా కాల్పులకు తెగబడ్డారు నిందితులు. దీంతో సినిమాలు నిలిపివేసింది యాజమాన్యం. అదే థియేటర్లో ఓజీ కాంతారా చాప్టర్ 1 రన్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దాడుల వెనుక ఖలిస్తాన్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓవర్సీస్ లో సౌత్ సినిమాలకు ఆదరణ పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. బాలీవుడ్ సినిమాలను కాదని అక్కడి ప్రేక్షకులు మన సినిమాలను చూడటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా యుఎస్, కెనడాలో $1 మిలియన్ ను మన మూవీస్ అక్కడ రాబడుతూ ఉండడంతో మేకర్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇలాంటి క్రమంలో కెనడాలో ఓ థియేటర్ మాత్రం సౌత్ సినిమాలను ఆడించలేమని చేతులెత్తేసింది. ఇందుకు ప్రధాన కారణం అక్కడ ఇండియా సినిమాలపై వరుస దాడులే ఇందుకు కారణం. కెనడాలోని ఓక్విల్లే ప్రాంతంలో Film.ca థియేటర్లో వారం వ్యవధిలోనే 2 సార్లు దాడులు జరగడంతో థియేటర్ యాజమాన్యం ఇండియన్ సినిమాలను ప్రదర్శించలేమని చెప్పేసింది. ప్రస్తుతం ఇందులో కాంతారా చాప్టర్ 1, ఓజీ సినిమాలు రన్ అవుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. ఇక ఇండియా సినిమాపై దాడులు ఎలా జరిగాయో ఒకసారి చూద్దాం. సెప్టెంబర్ 25న అనుమానితులు థియేటర్ కు నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆ తర్వాత కూడా మళ్లీ ఇండియా సినిమాలు రన్ అవుతూ ఉన్నాయి. దీంతో మరోసారి నిన్న తెల్లవారుజామున ఓ ఆగంతకుడు వెలుపల ద్వారంపై కాల్పులు జరిపాడు. దీంతో భయాందోళనకు గురైన యాజమాన్యం సౌత్ సినిమాలను నిలిపేసింది. ఇకపోతే ఈ దాడుల వెనుక ఖలిస్తాన్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లుగా కూడా థియేటర్ యాజమాన్యం అయితే భావిస్తోంది. వాంకోవర్లోని భారత్ కాన్సులేట్ ను సీజ్ చేస్తామని కూడా ఇటీవల ఖలిస్తానీ ఉగ్రవాదులు చెప్పిన సంగతి మనకు తెలిసిందే. అందువల్ల ఇప్పుడు ఈ థియేటర్ పై జరుగుతున్న దాడుల్లోనూ వారి హస్తమే ఉండొచ్చునని అందరూ భావిస్తున్నారు. ఈ ఘటనలు మన వారిని కలవర పెడుతూ ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ చర్యలను కెనడా పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. కెనడాలోని ఓక్విల్లో భారతీయ చలనచిత్రాల ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. కేవలం వారం రోజుల వ్యవధిలో 2 వేర్వేరు హింసాత్మక దాడులను ఎదుర్కొన్న ఒక థియేటర్ తమ ఉద్యోగులు, ప్రేక్షకులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో కాంతారా, లెజెండ్ చాప్టర్ 1, దే కాల్ హిమ్ ఓజీతో సహా అన్ని సౌత్ ఏషియన్ చిత్రాల ప్రదర్శనను నిలిపివేసింది. అలాగే అక్టోబర్ 2న జరిగిన మరో దాడిలో ఏకంగా తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ దాడులు భారతీయ సినిమాల ప్రదర్శనను ఆపేందుకే చేస్తున్నారని కూడా యాజమాన్యం ఇక్కడ స్పష్టం చేయడం గమనార్హం. కెనడాలోని ఆంటారియో ప్రావిన్స్లోని ఓక్విల్ నగరంలో ఉన్న ఒక సినిమా థియేటర్పై వారం రోజుల వ్యవధిలో 2 సార్లు దాడులు జరిగాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మంటలు బయటకి రావడంలో ఆగిపోవడం వల్ల థియేటర్కు పెద్ద మొత్తంలో నష్టం జరగలేదని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. దీనిపై హాల్టన్ పోలీసులు స్పందిస్తూ నిందితులు మండే ద్రవాన్ని ఉపయోగించి థియేటర్ ప్రధాన ద్వారం వద్ద మంటలు పెట్టారని కూడా చెప్తూ ఉన్నారు. థియేటర్ యాజమాన్యం ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను కూడా సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. భారతీయ సినిమాల ప్రదర్శనకు సంబంధించి మాకు బెదిరింపులు వచ్చాయని చెప్పారు. అలాగే దాడి జరగడం కూడా ఇదే తొలిసారి ఏం కాదని కూడా చెప్తూ ఉన్నారు యాజమాన్యం. ఇవి పునరావృత చర్యలు కలవరపెడుతున్నప్పటికీ కూడా తమ కమ్యూనిటీతో కలిసి సినిమాలు ఆస్వాదించడానికి సురక్షితమైన, స్వాగతించే వాతావరణాన్ని అందించకుండా మమ్మల్ని నిరోధించలేవని థియేటర్ యాజమాన్యం కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. పోలీసులు ఈ దాడులకు గల కారణాలను అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ విధ్వంసకర చర్యల వెనుక ఖలిస్తాన్ తీవ్రవాద హస్తం ఉండొచ్చని కూడా అనుమానిస్తూ ఉన్నారు. ఆర్సన్ దాడికి కొన్ని గంటల ముందు ఫిలిం.ca విడుదల చేసిన భద్రతా ఫుటేజ్ లో కొన్ని అనుమానాస్పద కదలికలు నమోదయ్యాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో బూడిద రంగు ఎస్యూవీ థియేటర్ పార్కింగ్లోకి రాగా ముసుగు ధరించిన వ్యక్తి థియేటర్ ప్రవేశ ద్వారం వద్ద పరిశీలించి తిరిగి వెళ్లిపోవడం జరిగింది. అదే వాహనం ఉదయం 5 గంటలలోపు మరో 2 సార్లు తిరిగి వచ్చినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత 5:15 తెల్లటి ఎస్యూవీ కనిపించిందని కూడా అంటున్నారు. అప్పుడే ఇద్దరు వ్యక్తులు ఎరుపు రంగు క్యాన్లలోని ద్రవాన్ని పోసి అగ్గిపెట్టెతో నిప్పంటించడం కూడా ఇప్పుడు కెమెరాలో రికార్డ్ అయింది. అలాగే పోలీసులు మొదటి నిందితుడిని నలుపు ప్యాంట్, అలాగే నలుపు హుడీ, ముదురు రంగు హైటాప్ షూస్, గ్లౌజులు, మెడికల్ మాస్క్ ధరించిన శ్వేత జాతీయుడిగా కూడా చెప్తూ ఉన్నారు. రెండో వ్యక్తి నలుపు ప్యాంట్, అలాగే నలుపు హుడీ, తెలుపు స్లిపాన్లు, అలాగే తెలుపు సాక్స్, గ్లౌజులు, మెడికల్ మాస్క్ ధరించాడని, చేతిలో సెల్ ఫోన్ ఉందని వివరించాడు. కేవలం 1 వారం తర్వాత అక్టోబర్ 2వ తేదీన ఆ థియేటర్ మళ్లీ దాడికి గురైంది. రెండోసారి తెల్లవారుజామున 1:50 ప్రాంతంలో
ఒంటరి తుపాకీధారి థియేటర్ ప్రవేశ ద్వారం వద్దకు వచ్చి అనేక రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడు అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నిందితుడిని నలుపు దుస్తులు, నలుపు ఫేస్ మాస్క్ ధరించిన బలంగా ఉన్న ముదురు రంగు చర్మం గల వ్యక్తిగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ రెండు ఘటనలు కూడా ఉద్దేశపూర్వక దాడులే అని కూడా దర్యాప్తు అధికారులు బలంగా చెప్తూ ఉన్నారు. ఈ దాడులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియచేయాలంటూ కూడా డిస్ట్రిక్ట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రజలకైతే విజ్ఞప్తి చేస్తూ ఉంది. సురక్షితమైన వాతావరణం లేకపోవడంతో భారతీయ చిత్రాల ప్రదర్శన థియేటర్ యాజమాన్యం నిరవధికంగా నిలిపివేయాల్సి వచ్చింది.